సార్ మీరు ఒక 2 నిమిషాలు అంటే భయపట్టండి పో, ఏం కాదు పో, ఆడేం చేస్తాడు ఇక మనం చూసుకున్నాం. ఏమన్నా అయితే చూసుకున్నాం, ఏమన్నా వస్తే ఎవడన్నా వస్తే చూసుకున్నామంట. నేను ఇది డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మాకు ప్రాణం పోకముందు సేవ్ చేసినట్టే మనం మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. లాస్ట్ కూడా నేను పక్కనే ఉన్నా సార్, చూసాం మా చిన్ని మీరే దొంగలేకి వచ్చి మీరు వేసుకొని పోయినాక మీరు ఇప్పుడు ఆ సిఐ దొంగతనం చేసుకొని పోయినట్టు నన్ను పక్కకు కానిస్టేబుల్ అతను గుంజుకపోయి ఆడ నిలబెట్టి వేసుకొని పోతున్నాం. డాక్టర్ తాళం చేయి గిట్ట గుంజుకున్నా సార్, అట్లా ఇట్లా ఆపుతారేమని అట్లా గిట్ట తీసుకోవద్దు సార్. దాని కొండ వీకినా సార్, అట్లా ఇట్లా నన్ను గుంజుకపోయి నన్నే దొంగలకి పక్కకెట్టి వేసుకొని పోతే మీరు అదే సార్ మీరే దొంగ సార్. వీళ్ళకి దొరుకుతలేడు, వీళ్ళకి దొరుకుతలేడు. వాళ్ళన్న తీసుకొని 30 సార్లు తిరుగుంది షాబాద్. వీళ్ళకి దొరుకుతలేడు. ఏమైందంటే గేజ్ మీద ఆడు బయట తిరుగుతుండు. చూద్దాం పాట ఆడు భయపట్టింది ఆల్రెడీ, మళ్ళీ వస్తే చూద్దాం పాట. వాళ్ళు కరెక్ట్ చూసి కేసు పెట్టింది, పోక్సో కింద కేసు పెట్టింది, మైనర్ అమ్మాయి పెట్టింది. ఆయన అరెస్ట్ చేసే రూల్స్ మనకు లేవా? చెప్తే మీకేమంటుంది? పోలీసు వాళ్ళు చెప్తున్నారు. చెప్పారు కదా సార్, ఇట్లా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పారు. సో మీరు ఏదైనా మైనర్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉందో 13-14 మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో చూడండి పనిష్మెంట్ ఏదైతే ఉందో లెస్ దెన్ 7 years ఉంది. మీరు ఏదైనా అడ్వకేట్ గారిని కూడా అడగండి. లెస్ దెన్ 7 years ఉన్నప్పుడు జడ్జ్ గారు తీసుకోరు. మనం కౌన్సిలింగ్ ఇయ్యారా సార్? కౌన్సిలింగ్ ఇవ్వండి. ఏం పోలీస్ వీళ్ళు ఉన్నారు పైసలు ఇచ్చింది సార్, పైసలు తీసుకోలేదంటే సెటిల్మెంట్ ఆఫీసా సార్? మైనర్ అమ్మాయి కేసు పెడితే కౌన్సిలింగ్ ఇయరా, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కౌన్సిలింగ్ ఇయరా, అమ్మ నాయన పిలిచి చెప్పండి సార్ అని చెప్పినాం. మళ్ళా తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు నేను వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా, వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను ఎఫ్ఐఆర్ లో చూశాను. మీరు రాశారు, ఆయన ముఖంలోనే చెప్తున్నారు నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించాడు. ఏం బీకర్ అని అన్నాడు సార్. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే ₹1,00,000 కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ని, ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ అంటే. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది? ఆయనకి మాకు చదువుకున్నాము, ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి. దీని తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాం. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 1.5 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్డ్. పోక్సో ఒకటి కేసు ఉంది, తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని చేసాము, అది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సార్ కాజ్ ఆఫ్ డెత్ ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకు, బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది, దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 1.5 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్డ్.
పోక్సో ఒకటి కేసు ఉంది, తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది, అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని చేసాము, ఇది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సార్ కాజ్ ఆఫ్ డెత్ ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా, ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు he was forcing her to accept this proposal. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకు బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది, దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఫ్రెండ్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. యాజ్ ఆఫ్ షాబాద్ మండల్లో, ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో, మరియు ఇక్కడ నుంచి 6 kilometers దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 meters ఉంది, అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పుడు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ TME కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. సార్ పోలీసు శవాలు ఎక్కడ తీసుకపోయారు? శవాలు ఎక్కడ వెళ్ళండి? శవాలు ఎక్కడ వెళ్ళి ఎందుకు పంపిస్తారు? శవాలు పంపిస్తారు ఉన్నావా? శవాలు కదా శివాల గారు చెప్తున్నారు మా వాళ్ళు. రెండు వారం ఇది విలేజ్లో లేదు, మేము ప్రయత్నం చేసాము. అప్పుడు
తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల ఈ పనిష్మెంట్ ఉంటుంది. సో దాని కారణం కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదర్వైజ్ 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఫ్యామిలీ వస్తే అదే దాని గురించి ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము, ఇది పాత ఫైల్ కూడా చూసాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. ఇట్లాంటి వాళ్ళని చంపేసేయాలి. వాడు ఒక్కటి కాదు 2 కాదు 6 మర్డర్లు చేసిండు. వాడిని ఇంకా మనోళ్ళు ఉండబోయి ఆయనకి తిండి పెడతారు. వాడిని డైరెక్ట్ కనిపించుతానే సమీపార్థం కానీ వాడి నుంచి వేస్ట్.